విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు చెల్లించే స్తోమత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ ను మెరుగ్గా అమలు చేస్తామని హామీ ఇచ్చారని, ఇదేనా మెరుగ్గా అమలు చేయడం అంటే అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డికి నిరుపేద వర్గాలపై కక్ష అంటూ ఫైర్ అయ్యారు జీవన్ రెడ్డి. అసలు వాడికి చెల్లింపు చేసే స్తోమత కలిగి ఉన్నట్టయితే అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన ఎదుగుతారు మీదకి వస్తుందే. నీకు కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలని చెప్పంటున్నాను నేను. మనం అన్నాడు ఎన్నికల ప్రణాళిక మనం ఏం పేర్కొన్నాం, మనం కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తాం. ఇంకా మెరుగైన రీతి అంటే ఏంటి? విద్యార్థులను ఆందోళనకు గురి చేయడమే మెరుగైన రీత. నీకు నిజంగానే కేసీఆర్ గారి మీద ఏమైనా కోపం ఉన్నట్టయితే ఈ పథకాన్ని ఆరంభింపజేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారయ్యా. కనీసం ఆయన మీద గౌరవంతో దాన్ని కొనసాగించు అని చెప్పంటున్నాను నేను. ఈ పథకాన్ని ఆరంభింపజేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అన్నాడు కేసీఆర్ గారు ఏదైతుందో పథకం ఎవరు ఆరంభింపచేసినా ఇది నిరుపేద వర్గాలకు ఏదైతుందో తోడ్పడేటువంటి ఒక కార్యక్రమం కాబట్టి దీన్ని మేము పూర్తి స్థాయిలో మెరుగైన రీతిలో అమలు చేస్తామని చెప్పని అన్నాడు. శాసనసభ వేదికగా కేసీఆర్ గారు ప్రకటించి వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఏదైతుందో పటిష్టంగా అమలు చేయడం జరిగిందని చెప్పంటున్నాను. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఎందుకని నీకు నిరుపేద వర్గాల కక్ష అని చెప్పంటున్నాను నేను.